అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై వైమానిక దాడులని దాటిగా మరింత పెంచాయి. అదే సమయంలో ఇరాన్ సైతం ప్రతిదాడులకు దిగుతోంది. అక్కడి తాజా పరిస్థితులు, మన దేశంపై పడే ప్రభావానికి సంబంధించి శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ శరత్ చంద్రతో మా ప్రతినిధి శివరామకృష్ణ ముఖాముఖి. అయితే ఈ క్రమంలోనే ఇరాన్ ఆ కీలకమైనటువంటి హర్మూజ్ జలసంధిని మూసివేసింది. అయితే ఈ క్రమంలోనే అది భారత్ పైన కానీ అట్లాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, రవాణా వ్యవస్థ పైన ఎటువంటి ప్రభావాన్ని చూపించనుంది అనే విషయాన్ని మనతో మాట్లాడేందుకు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ శరత్ చంద్ర ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. సార్, ఇప్పుడు ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేయడం ద్వారా తక్షణమే అంటే చమురు రవాణాకు సంబంధించి ఎటువంటి ప్రభావం పడుతుంది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా? మీరు అన్నట్టుగా ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రపంచం మొత్తానికి కూడా 20% క్రూడ్ ఆయిల్ ఇక్కడి నుంచే వెళ్తుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అంటే పర్షియన్ గల్ఫ్కి, గల్ఫ్ ఒమాన్కి మధ్యలో ఉంటుంది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. అది చాలా చిన్నది, ఒక 30 మైల్స్ ఉంటుంది అంతే. దాని నుంచి వెళ్ళే ఆయిల్ అంటే వెస్ట్ ఏషియాలో దాని నుంచి చాలా ఆయిల్ వెళ్తుంది. 50% ఇండియా, 50% ఇండియా కూడా 50% క్రూడ్ ఆయిల్, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎల్ఎన్జీ కూడా 54% దాకా వెళ్తుంది. ప్రపంచానికి అయితే 90% ఎల్ఎన్జీ వెళ్తుంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఆగిపోవడం వల్ల వచ్చే ఎఫెక్ట్ వేరు, ఎల్ఎన్జీ వల్ల ఎఫెక్ట్ వేరు. క్రూడ్ ఆయిల్ని మనం రీప్లేస్ చేసుకోవచ్చు, వేరే వాటితో రీప్లేస్ చేసుకోవచ్చు, బట్ ఎల్ఎన్జీని రీప్లేస్ చేయలేం. ఇప్పుడు ఇండియాలో కూడా మీరు చూస్తే ఫెర్టిలైజర్స్ కానీ అలాగే పవర్ సెక్టర్ కానీ ఎల్ఎన్జీ కోసం సపరేట్గా ఇన్ఫ్రా అంతా వేరేలా ఉంటుంది. ఇది ఆగిపోవడం వల్ల ఏమవుతుందంటే మొత్తాన్ని మార్చలేం మనం. క్రూడ్ ఆయిల్ వరకు వీ కెన్ రీప్లేస్ అనమాట. అలాగే ఇంకోటి మీరు గ్లోబల్గా చూస్తే ఇన్ఫ్లేషన్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ క్రూడ్ ఆయిల్ని ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయడం వల్ల ఈ ట్రాన్స్పోర్టేషన్లో మనం ఎసెన్షియల్ గూడ్స్, ఫుడ్ లాంటివి మూవ్ చేస్తూ ఉంటాం. ఇండియాని చూసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో మనకి బ్యారెల్ $10 పెరిగిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నో మామూలుగా మొన్నటిదాకా బ్యారెల్ ఎంత ఉంది? 73 రూపీస్ ఉంది, 73. ఈ రోజు 85 రీచ్ అయింది. ఇంకో 1 వీక్లో 100 కూడా వెళ్ళొచ్చు అని చెప్పి మనకు అనిపిస్తుంది. ఒక $10 పెరిగినా కూడా బ్యారెల్ ఇండియాలో ఇన్ఫ్లేషన్ 0.5% పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, సిపిఐ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అలాగే మన గూడ్స్ ప్రైస్ కూడా ఎలా పెరుగుతుందంటే జీడిపి మీరు చూస్తే 2026కి మన జీడిపి ఫోర్కాస్ట్ ఎంత ఉంది? మొన్న బడ్జెట్ ఎంత చేశారంటే 7.9% చేశారు. అది కూడా 0.6% తగ్గే అవకాశం ఉంది. ఈవెన్ మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా, సిఏడి అంటారు, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా జీడిపితో కంపేర్ చేస్తే మన బ్యారెల్ ఒక $10 పెరిగిందనుకోండి, 0.4% పెరిగిపోతుంది సిఏడి. దీనివల్ల ఇండియన్ రూపీ మీద ప్రెజర్ ఎక్కువ పడుతుంది. కామన్ మ్యాన్ చాలా ఎఫెక్ట్ అవుతారు. ఫెర్టిలైజర్, ఫుడ్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. సో ఆల్టర్నేటివ్స్ అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆల్టర్నేటివ్ ఆయిల్ సోర్సెస్ చూడాల్సిన అవసరం ఉంది. సో అయితే ఇప్పుడు ఈ హర్మూజ్ జలసంధిని మూసేయడం, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మూసేయడం, దానివల్ల అంటే ఇప్పుడు మనకు ప్రత్యామ్నాయంగా అంటే చమురు దిగుమతి చేసుకోవడానికి భారత్కి ఏ అవకాశాలు? తక్కువ అవకాశాలు ఉన్నాయండి. యాక్చువల్గా మీరు అన్నది ఇప్పుడు రైట్ నో మన ఇండియన్ గవర్నమెంట్ అయినా ఎక్స్పర్ట్స్ అదే ఆలోచిస్తున్నారు. ఈ హార్మూజ్ని కానీ క్లోజ్ చేసేస్తే, అంటే ఆల్రెడీ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఉంటారు, ఐఆర్జీసీ అని 1979లోనే సుప్రీం లీడర్ దాన్ని స్టార్ట్ చేశారు. వాళ్ళు ఆల్రెడీ మొన్నే 5 days బ్యాకే అంటే March 2nd, 3rd స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని కంట్రోల్ చేస్తామని అనౌన్స్ చేశారు. వాళ్ళు ఐఆర్జీ అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు ఏంటి, ఇండియా ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. ఆల్టర్నేటివ్ అంటే 2 రకాలు ఉంటాయండి. ఒకటి, ఈ వెస్ట్ ఏషియా నుంచే తీసుకురావాలంటే గల్ఫ్ ఆఫ్ మన హార్మూజ్ని టచ్ చేయకుండా తీసుకురావాలంటే ఒక రెడ్ సీని ద్వారా ఇలా తెచ్చుకోవచ్చు. రెడ్ సీ, గల్ఫ్ ఆఫ్ ఆడన్ నుంచి అలాగా అరేబియా సీ వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ టచ్ చేయకుండా డైరెక్ట్గా గల్ఫ్ ఆఫ్ ఓమన్ ఇలాగా, అంటే సౌదీ అరేబియా, యూఏఈ నుంచి గల్ఫ్ ఓమన్కి వెళ్ళొచ్చు. అండ్ ఆయిల్ పైప్ ఉంది కూడా. సౌదీ అరేబియాలో ఈస్ట్ వెస్ట్ ఆయిల్ పైప్ లైన్ ఉంది. ఆ ఈస్ట్ పైప్ లైన్ అనేది రెడ్ సీ దాకా వస్తుంది. యూఏఈ నుంచి కూడా ఆయిల్ పైప్ లైన్ ఉంది, పార్బస్ అని చెప్పి ఓమన్కి వస్తుంది. బట్ ఈ రకంగా మనం కొంతవరకు తగ్గించుకోవచ్చు, కానీ మ్యాక్సిమం అది రీప్లేస్ చేయలేమండి. దానికి ఏం చేయాలంటే, ఇంకోటి, రష్యాతో ఏదైతే ఆయిల్ డీల్ రీసెంట్గా మనం ఆపేసామో దాన్ని రెన్యూ చేసుకోవాలి. రష్యా నుంచి ఆయిల్ మళ్ళీ తేవాల్సిన అవసరం ఉంది. ఈవెన్ లాటిన్ అమెరికా, మీరు లాటిన్ అమెరికా తీసుకుంటే లాటిన్ అమెరికాలో కూడా బ్రెజిల్ నుంచి, వెనిజులా నుంచి, గయానా నుంచి కూడా మనం ఇంపోర్ట్ స్టార్ట్ చేయాలి. ఈవెన్ ఆఫ్రికా, ఇదంతా ఆఫ్రికా, ఇటు పక్కన ఆఫ్రికా ఉంటుంది ఈజిప్ట్ నుంచి. ఆఫ్రికాలో కూడా వెస్టర్న్ ఆఫ్రికా నుంచి కూడా మనం ఇంపోర్ట్ స్టార్ట్ చేయాలి. యూఎస్ఏ నుంచి కూడా తెచ్చుకోవాలి. సో ఇలాగా వేరే కంట్రీస్ నుంచి తీసుకొని రావాలి. అండ్ ఈ ప్లేస్లో నేను చెప్పిన రెడ్ సీ నుంచి ఓమన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, ఎనర్జీని మనం డీకప్లింగ్ చేయాలి. డీకప్లింగ్ అంటే ఆయిల్ మీద డిపెండ్ అవ్వకుండా మనం గ్రీన్ హైడ్రోజన్ అని,
అలాగే న్యూక్లియర్ పవర్ నుంచి కూడా రీప్లేస్ చేసే అవసరం ఉంది. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా మనం దాని నుంచి బయట రాగలం. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రష్యా నుంచి ఆయిల్ తీసుకోవాలి అని చెప్తున్నారు. అయితే అమెరికా మొన్న ఆ విషయంలో చూస్తే కనుక రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు పూర్తిగా తగ్గించేయాలి అని చెప్పింది. సో ఇప్పుడు ఈ టైంలో డిప్లొమాటిక్గా మనం ఎట్లా ఉండాల్సిన అవసరం ఉంది? ఒకవేళ మనం రష్యా నుంచి మీరు చెప్పినట్టుగా రష్యా నుంచి తీసుకుంటే కనుక అమెరికా నుంచి మళ్ళీ మనపై ఒత్తిడి వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ అట్లా వస్తే కనుక ఇజ్రాయిల్ ఇరాన్తో మనకు ఉన్నటువంటి సత్సంబంధాలు కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని మనం ఎట్లా చూడవచ్చు? ఈ డిప్లొమసీ ఎట్లా ఉండవచ్చు? చూడండి, ఇక్కడ మీరు అడిగినట్టుగా అసలు రష్యా నుంచి ఎప్పటి నుంచో తెచ్చుకుంటున్నారు ఆయిల్ని. ఎందుకు ఆపేసాం? యూఎస్ఏ వల్ల. యూఎస్ఏ పెట్టిన ప్రెషర్ వల్ల, శాంక్షన్స్ వల్ల ఆపడం జరిగింది. మరి ఇప్పుడు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని క్లోజ్ చేశారు కదా, అమెరికా దాన్ని ఓపెన్ చేయగలిగితే పర్వాలేదు. ఓపెన్ చేయలేకపోతే నేషనల్ ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్, మన ప్రజలు మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడి నుంచి 50% ఆగిపోతున్నప్పుడు ఆల్టర్నేటివ్స్ మొత్తం చూసుకోవాలి. యూఎస్ఏని తెచ్చుకుంటాం, కానీ యూఎస్ఏ రష్యా నుంచి వచ్చే కాస్ట్కి, రష్యా నుంచి ఎంత ఆయిల్ వస్తుందో అంత ఆయిల్ని యూఎస్ఏ అదే కాస్ట్ ఇవ్వలేదు, మనకి ఇవ్వలేదు. కాబట్టి నేషనల్ ఇంట్రెస్ట్ కోసం, మన పీపుల్ కోసం ఇన్ఫ్లేషన్ పెరగకుండా, జీడిపి ఫోర్కాస్ట్ మారకుండా, సిఏడి ఇంపాక్ట్ అవ్వకుండా ఖచ్చితంగా రష్యాకి కావాల్సిన అవసరం ఉంది. ఆల్టర్నేటివ్ లేదు. అదే వేరే కంట్రీ కింద చెప్పాను కదా, వెస్ట్ ఆఫ్రికా, లాటిన్ అమెరికా నుంచి కానీ ఎక్కువ తేగలిగితే సరిపోతుంది. ఇంకోటి మీకు చెప్పాలి, ఇప్పుడు 74 డేస్కి సరిపోయే రిజర్వ్ మాత్రం ఉంది. కాబట్టి మనం అర్జెంటుగా ఇంటర్నేషనల్గా క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగినప్పటికీ 75 నుంచి 80 పెరిగినప్పటికీ పబ్లిక్ మీద ప్రెషర్ పడకుండా ఆపగలుగుతున్నాం. ఎందుకంటే మనకి ఇండియాలో మెంగళూరులో, అలాగే విశాఖపట్నంలో, పాడూరులో స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, పెట్టాం. ఇదే కాకుండా ఆయిల్ కంపెనీస్లో కూడా ఒక 70 డేస్ సరిపోయి ఉంది. ఈ 74 డేస్ డెసిషన్ తీసుకోవాలి. టైం ఉంది మన దగ్గర. ఇంకా హార్ముజ్ క్లియర్ అవ్వచ్చు. అలాగే మిడిల్ పవర్ కొయిలిషన్, సౌదీ అరేబియా అవ్వచ్చు, లేకపోతే మన యూఏఈ, వాటితో కలిసి మనం ఎక్కువ ట్రై చేయగలిగితే మాత్రం ఈ 74 డేస్లో డెసిషన్ తీసుకోగలిగితే సరిపోతుంది. సో అసలు యాక్చువల్గా హార్ముజ్ అనేది కీలకం అనేది అందరు చెప్తున్నారు. అసలు ఎందుకు కీలకం అంటే ఏం చెప్తారు సార్? అంటే హార్ముజ్కి అంత ప్రాముఖ్యత ఎందుకు? హార్ముజ్ ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ ఏంటంటే హార్ముజ్ చాలా చిన్న, అది విడ్త్ బాగా తక్కువ, నెక్ అంటారు, నెక్ ఓన్లీ 20 to 30 మైల్సే ఉంటుంది అది. సో దాన్ని ఈజీగా చోక్ చేయగలరు. సేమ్ ఇలాంటి నెక్కే స్ట్రైట్ ఆఫ్ మొలక్కా అని చెప్పి మన ఈస్ట్ ఏషియాకి, చైనాకి వెళ్ళేదని ఉంది. అంటే ఇప్పుడు ఇది పొద్దున్న ఇండియా, చైనా, లేకపోతే యుఎస్ఏ, చైనా వార్ అవుతున్నప్పుడు కూడా స్ట్రైట్ ఆఫ్ మొలక్క అంటే నెక్ అనమాట. అంటే అంతవరకు ప్రపంచంలో వచ్చిన షిప్స్ అన్నీ ఆ నెక్ నుంచి పాస్ అవ్వాలి. దాన్ని బ్లాక్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు ఈ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ దాన్ని బ్లాక్ చేసి చెప్పారు. కాబట్టి మీరు అన్నట్టుగా పర్షియన్ గల్ఫ్లో చాలా ఆయిల్ ఉంటుంది, నేచురల్ గ్యాస్ ఉంటుంది. అంటే అది ఇరానే కాదు, సౌదీ అరేబియా కాదు, కువైట్, బహ్రెయిన్, ఖతార్, అన్నిటికి సంబంధించిన ఆయిల్ రిజర్వ్స్ పర్షియన్ గల్ఫ్లో ఉంటాయి. ఈ పర్షియన్ గల్ఫ్ నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా ఇటు నుంచి రావాలి కదా, ఇటు నుంచి రావాలి. ఇంకో మార్గం ఏంటంటే పర్షియన్ గల్ఫ్ నుంచి ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ ఉంటుంది. బట్ అది అంత ఎక్కువ తేలేదు. ఆ పైప్ లైన్ ద్వారా ఇలా తీసుకెళ్ళి ఇలా రావచ్చు, ఆప్షన్ ఉంది. లేదా యుఏఈకి సంబంధించిన ఆయిల్ రిజర్వ్స్ని డైరెక్ట్గా ఇలా ఒమన్ నుంచి ఇలా గల్ఫ్ తీసుకెళ్ళిపోవచ్చు. కానీ అలా తీసుకెళ్లే పైప్ లైన్ కెపాసిటీ బాగా తక్కువ ఉంది, ఎవరిది ఊహించలేదు. కాబట్టి రేపు పొద్దున్న పైప్ లైన్స్ బాగా పెంచి అసలు ఈ పర్షియన్ గల్ఫ్ ఆయిల్ మొత్తాన్ని కూడా మనం ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్, హర్షా పైప్ లైన్ తీసుకెళ్ళగలిగితే అప్పుడు దీని ప్రాముఖ్యత తగ్గిపోతుంది. బట్ దానికి టైం పడుతుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్కి బాగా టైం పడుతుంది. సో ఇంకొకటి సార్, అంటే దీంతో పాటు యుద్ధం జరుగుతున్న పరిస్థితిని చూస్తే కనుక ఇరాన్లో రహస్య అణుస్థావరం ఏదైతే ఉందో దానిపైన దాడి చేసిన తర్వాత కొంచెం లీక్ అవుతుందని చెప్పి కూడా ఇరాన్ కూడా ప్రకటించింది. ఇజ్రాయెల్ చెప్పడంతో ఇరాన్ కూడా ప్రకటించింది. సో అది జరిగితే అక్కడ ఇరాన్ ప్రజలకి, లేదంటే ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలకు కానీ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి? ఖచ్చితంగా న్యూక్లియర్ ఇన్స్టాలేషన్ మీద ఎప్పుడైనా ఇంపాక్ట్ అయితే, రీసెంట్గా ఆపరేషన్ సింధూర్లో కూడా మీరు చూస్తే పాకిస్తాన్లో ఉన్న న్యూక్లియర్ ఇన్స్టాలేషన్ అటాక్ చేయడం జరిగింది. మనం అది దానివల్లనే ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఓకే, దాని నుంచి వచ్చే న్యూక్లియర్ రేడియేషన్ వల్ల ఎంతోమంది చనిపోతారు. పాకిస్తానే కాదు, వెస్టర్న్ ఇండియా ఇంపాక్ట్ పడుతుంది. అప్పుడు ఆపేసాం. మన అటాక్ని ఆపడానికి అదో కారణం. కానీ ఇరాన్లో ఇంకా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే అంత ఎన్రిచ్మెంట్కి యురేనియం 230 రీచ్ అవ్వలేదు, ఇంకా రీచ్ అవ్వాల. 60% ఇచ్చింది అంటున్నారు. 90% రీచ్ అయి ఉంటే ఖచ్చితంగా దాని రేడియేషన్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో దాని నుంచి వచ్చిన లీక్ వల్ల ఇరాన్ దాటి బయటికి వెళ్ళే ఆ ఇంపాక్ట్ అంత ఎక్కువ ఉండదని నేను అనుకుంటున్నాను. ఓకే సార్. ఇంకొకటి అంటే ఇప్పుడు ఈ దేశాల్లో, ఇరాన్లో కానీ ఇజ్రాయెల్లో కానీ భద్రతా పరిస్థితులు చాలా క్షీణించిపోయాయి. సో ఆ దేశాల్లో ఉన్నటువంటి భారతీయుల కోసం మన భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడము, వాళ్ళు తీసుకురావడానికి ఎటువంటి సహాయక చర్యలు చేపట్టాలని మీరు అనుకుంటున్నారు? ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం? యాక్చువల్లీ ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ మన ఇండియన్స్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఓకే ప్రపంచం అంతా మనకి ఇంపార్టెంట్ కాదనట్లా, కానీ
ఈ వెస్ట్ ఏషియాలో గల్ఫ్ ఏరియాలో ఎవరైతే ఇండియన్ డయాస్పోరా ఉన్నారో ఆల్మోస్ట్ 10 మిలియన్ కోటి మంది ఉన్నారు. అంటే అన్ని దేశాల కన్నా ఇండియన్సే అక్కడ ఎక్కువ ఉన్నారు, మిగతా దేశాల నుంచి కన్నా కూడా ఎక్కువ ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఎలా మనం కాపాడాలి, ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ నేను అడిగినట్టుగా అండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే అక్కడున్న వాళ్ళని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇజ్రాయెల్ అండి, ఇజ్రాయెల్ కదా, ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఇరాన్కి మిజైల్స్ వెళ్తున్నాయి కంటిన్యూస్గా వెళ్తాయి మిజైల్స్. అలాగే ఇరాన్ నుంచి సౌదీ అరేబియాకి, ఇరాన్ నుంచి యుఏఈకి ఖతర్ మిజైల్స్ వస్తున్నాయి. మీరు చూస్తే ఇలా వెళ్తున్నాయి మిజైల్స్, ఇలా వస్తున్నాయి మిజైల్స్. ఇలా రావడం వల్ల ఏమవుతుందంటే ఎయిర్ స్పేస్ మొత్తం బాగా డేంజర్లో పడింది ఎయిర్ స్పేస్. అందుకని మన ఇండియన్స్ని ఎయిర్ రూట్ ద్వారా తేడం చేయకూడదు, అసలు చేయకూడదు. మిజైల్స్ పెట్టడం అర్థం అవ్వట్లేదు. కాబట్టి రెండే మిగిలాయి, సీ రూటు, ల్యాండ్ రూటు. ల్యాండ్ రూట్ ఏంటి యాక్చువల్గా ఇది పెట్టడానికి కారణం ఏంటంటే ల్యాండ్ రూట్ ఏంటంటే జార్డన్ నుంచి మనం తీసుకురావచ్చు, సౌదీ అరేబియా నుంచి తీసుకురావచ్చు ల్యాండ్ రూట్లో. ఇందా చెప్పిన విధంగా గల్ఫ్ ఆఫ్ ఒమెన్లో, గల్ఫ్ ఆఫ్ అడెన్లో ఈ 2 ప్లేస్లో ఆడి మనం మన నేవల్ షిప్స్ పెట్టాం, మన ఫ్రిగేట్స్ని అలాగే డెస్ట్రాయర్స్ని పెట్టి మనం రూట్ ద్వారా తీసుకురాగలం. అంటే సీ రూట్ ద్వారా తేగలము, ల్యాండ్ రూట్ ద్వారా కూడా తేగలము. అవే ట్రై చేయాలి కానీ ఎయిర్ రూట్ అయితే అవకాశం లేదు. ఆల్రెడీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ MEA 24/7 హెల్ప్ లైన్ని, కంట్రోల్ రూమ్ని ఢిల్లీ ఎస్టాబ్లిష్ చేసింది. ఈ ప్లేస్లో ఎంతమంది ఫోన్ చేసినా కూడా రిసీవ్ చేసుకునే కెపాసిటీ మనకు ఆల్రెడీ ఉంది, హెల్ప్ లైన్ ఉంది. ఆపరేషన్ సంకల్ప్ మీరు చూసి అంతకుముందు కూడా ఆపరేషన్ గంగా అని, ఆపరేషన్ వందే భారత్ అని ఇటువంటి కండిషన్స్లోనే మనం చాలా సక్సెస్ఫుల్గా ఇవాక్యువేట్ చేయగలిగాం ఇండియన్ డయాస్పోరాని. ఈసారి ఆపరేషన్ సంకల్ప ద్వారా కూడా ఇవాగ చేయగలుగుతున్నాము, అక్కడ పరిస్థితుల్ని లైవ్ తెలుసుకోగలుగుతున్నాము, ల్యాండ్ సీ రూట్ వాడగలుగుతున్నాము, అక్కడ ఇబ్బందులు కూడా సాల్వ్ చేయగలుగుతున్నాము. అండ్ బ్యాక్ ఛానల్ డిప్లొమసీ ద్వారా మన జయశంకర్ గారు, మన ఎక్స్టర్నల్ మినిస్టర్, బ్యాక్ ఛానల్ డిప్లొమసీ ద్వారా ఇప్పుడు అన్ని కంట్రీస్తో మాట్లాడుతున్నారు. అక్కడ ఎంబసీస్ అన్ని అలర్ట్గా ఉన్నాయి, ఎంబసీస్ డైరెక్ట్ హెల్ప్ చేస్తున్నాయి పీపుల్కి. ఈవెన్ ఇరాన్లో నిన్న అంటే మొన్న ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ట్రంప్తో మాట్లాడారు, సౌదీ అరేబియా యుఏతో మాట్లాడారు. నిన్న జయశంకర్ గారు ఇరాన్లో ఉన్న ఇంపార్టెంట్ డిప్లొమసీ వాడడం జరిగింది. సో మనం ఏ ప్రాబ్లం లేకుండా మన భారతీయుల్ని బయటకు తేగలుగుతాము, అక్కడ ఉన్నా కూడా సేఫ్ చూసుకోగలుగుతాం. సో మనం చూస్తే ఇజ్రాయెల్తో మనకి ఎప్పటి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయి, ఇరాన్తో కూడా ఉన్నాయి. సో ఇరాన్తో దౌత్యపరంగా ఏదైతే వ్యూహాత్మకంగా ఒకటైనటువంటి చబహార్ పోర్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు దానిపైన ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? చబహార్ పోర్ట్ యాక్చువల్గా చబహార్ పోర్ట్ అనేది ఇప్పుడు మెయిన్ హాట్ టాపిక్గా మారింది. ఏమిటంటే మీరు చూస్తే ఇప్పుడే కాదు, ఆల్మోస్ట్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా USA ఇరాన్ పైన శాంక్షన్ విధించడం వల్ల ఇండియాని ఇరాన్లో ఇన్వెస్ట్ చేయొద్దు అని ప్రెషర్ పెడుతుంది, శాంక్షన్స్ ఉన్నాయి. కానీ ఇండియా ఆల్రెడీ చబహార్ పోర్ట్కి ఎంతో ఇన్వెస్ట్ చేసింది కాబట్టి ఈ సంవత్సరం 2026 ఏప్రిల్ దాకా కూడా USA మనకి వేవర్ ఇచ్చింది. వేవర్ అంటే ఏప్రిల్ దాకా మనం ముందుకు వెళ్ళొచ్చు, ఏప్రిల్ నుంచి ఆపేయాలి, ఎలాంటి ఇన్వెస్ట్ చేయకూడదు. కానీ ఇప్పుడున్న యుద్ధ పరిస్థితి చూస్తే ఇమీడియట్గా ఆపాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, మొన్న ఇండియా బడ్జెట్లో చాలా సర్ప్రైజింగ్గా చబహార్ పోర్ట్కి మనం బడ్జెట్ జీరో ఇచ్చాం, జీరో ఇన్వెస్ట్మెంట్ ఏమో అసలు మన బడ్జెట్. అంటే ఎగ్జిట్ అవుతున్నాం, బయటకు వచ్చేస్తున్నామా అంటే బయటికి రావట్లేదు అని చెప్పి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది. బయటికి రావట్లేదు. ఫ్యూచర్ చబహార్ పోర్ట్ మనకి ఇంపార్టెంట్. అసలు మీరు చూస్తే ఇరాన్ని గోల్డెన్ గేట్వే అంటారు. ఇటుపక్కి సెంట్రల్ ఏషియాకి, వెస్ట్ ఏషియాకి, రెండుకి సెంట్రల్ ఏషియా, వెస్ట్ ఏషియాకి గోల్డెన్ గేట్వే. అటువంటి ఇరాన్ వదులుకోవడం వల్ల ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే ఇరాన్ చైనా పాకిస్తాన్ యాక్సిస్లో కానీ కలిసిపోయింది అనుకోండి, ఆల్రెడీ చైనా పాకిస్తాన్ యాక్సిస్ మనకు థ్రెట్టే ఫ్యూచర్లో. ఇప్పుడు మన ఇరాన్ని కానీ దూరం చేసుకుంటే, ఇరాన్ దానికి కలిసిపోతే, ఇరాన్ చైనా పాకిస్తాన్ యాక్సిస్ ఫామ్ అయితే మనకు చాలా ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దాన్ని దూరం చేసుకోలేము. కానీ ఇండియా ఒకప్పుడులాగా ఐసోలేషన్లో కాకుండా స్ట్రాటజిక్ రియలిజం, మొన్నటిదాకా మనం ఫాలో అయింది ఏంటి, స్ట్రాటజిక్ అటానమీ అటానమీ అంటే ప్రపంచంలో ఏం జరుగుతున్నా కూడా మనకి ఇంపాక్ట్ లేని దాకా మనం ఎంటర్ అవ్వం. బట్ ఇప్పుడు రియలిజం ఫాలో అవుతున్నాం. అంటే ఈ మిడిల్ పవర్ కొయలిషన్ సౌదీ అరేబియా UAEతో రిలేషన్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అలా పెంచుకుంటేనే సీ లేన్స్ అన్నీ కూడా సెక్యూర్ చేసుకోగలం. ఇప్పుడు మన ఆయిల్ ట్యాంకర్స్ ఇండియాకి రావాలి అంటే మనకి ఎస్కాట్ అవసరం. కాబట్టి ఈ మిడిల్ పవర్ కొయలిషన్ సంబంధాలు లేవనుకోండి, మనకు ఎస్కాట్ ప్రొవైడ్ చేసి కష్టం అవుతుంది. అలాగే ప్రస్తుతం ఇరాన్ని మనం ఎటువంటి విధంగా ఇరాన్తో కొంచెం ముందుకు వెళ్ళి ట్రై చేసినా ప్రపంచం మొత్తం ఈవెన్ వెస్ట్ ఏషియా, ఇజ్రాయెల్తో ఇండియా చాలా క్లోజ్గా ఉంది. మన డ్రిప్ ఇరిగేషన్ కానీ, డెజర్ట్స్లో ఎలా టెక్నాలజీ కానీ, డిఫెన్స్ కానీ, ఈవెన్ కల్చరల్గా కూడా ఇజ్రాయెల్ మనకు చాలా క్లోజ్. కాబట్టి అందుకనే ఇరాన్తో
చబార్ పోర్ట్ ఆపడం జరిగింది ప్రస్తుతానికి, అది చాలా ఇంపార్టెంట్. మిగతా వాళ్ళతో మనం క్లోజ్ అవ్వడం ట్రై చేస్తున్నాం. సో ఇప్పుడు మొత్తంగా చూస్తే కనుక సార్, భారత్ ఎటువంటి దౌత్యపరంగా వ్యూహాత్మకంగా ఎట్లా వ్యవహరించాల్సిన అవసరం ఉంది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధ దేశాలతో పాటు మిగతా దేశాలతో కూడా? ఓకే, చూడండి, ఇప్పుడు దీని ఎగ్జాంపుల్గా తీసుకొని మనం ఓవరాల్గా మన ఫారెన్ పాలసీని కొంతవరకు చేంజ్ చేసే అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం అరేబియన్ సీలో మన నేవల్ ప్రజెన్స్ని చాలా ఇంక్రీజ్ చేయాలి. అరేబియన్ సీ నేవల్ ప్రజెన్స్ని మన నేవీ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. యుఎస్ ఎలా అయితే ఇండియన్ ఓషన్లో స్ట్రాంగ్ అయిందో, చైనా ఎలా అయితే ముందుకు వస్తుందో, ఇండియా కూడా ఇంప్రూవ్ చేయాలి. అప్పుడు రేపు పొద్దున ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మన నేవీ మన 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 పీపుల్ డయాస్పోరా బయట తీసుకురాగలుగుతుంది అండ్ ఇంపాక్ట్ చూసుకోగలుగుతుంది. సెకండ్, మనం ఈ సిచ్యువేషన్ గ్రహించి ప్రపంచంలో ఉన్న చాలా దేశాల నుంచి ఆయిల్ అండ్ ఎల్ఎన్జీ ఇంపోర్ట్ స్టార్ట్ చేయాలి. అంటే ఒక 3 or 4 కంట్రీస్ నుంచి ఎక్కువ తేడం కాకుండా డివైడ్ చేసుకొని, డైవర్సిఫై చేసుకొని, వెస్ట్ ఆఫ్రికాతో, లాటిన్ అమెరికాతో, రష్యాతో, యుఎస్ఏతో బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలి. అండ్ నేషనల్ ఇంట్రెస్ట్ అనే దాన్ని ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేస్తుంది. ఇండియా నేషనల్ ఇంట్రెస్ట్కి అగైనెస్ట్గా వెళ్ళదు కదా యుఎస్ఏతో క్లోజ్ అవ్వాలన్నా కూడా. అలాగే ఇండియా మొన్నటిదాకా కూడా అంటే ఇరాన్తో, ఇజ్రాయెల్తో, యుఎస్ఏతో ఈక్వల్ రిలేషన్ ట్రై చేసింది, కానీ ఇంకా ముందు అది కష్టం. మన నేషన్కి ఏది ఇంపార్టెంటో అది తీసుకుంటూ వెళ్ళాలి. అలాగే ఫ్యూచర్లో మనం ఎటువంటి కంట్రీస్ రిలేషన్ పెంచుకోవాలంటే గ్రీన్ హైడ్రోజన్ కానీ, న్యూక్లియర్ ఫ్యూయల్ కానీ, న్యూక్లియర్ పవర్ ఎవరైతే సప్లై చేయగలుగుతారో, ఎవరైతే టెక్నాలజీ ఇవ్వగలుగుతారో అటువంటి వాళ్ళు రిలేషన్ పెంచుకునే అవసరం ఉంది. ఎందుకంటే లాంగ్ టర్మ్లో ఆయిల్ మీద డిపెండ్ అయితే ఇప్పటికే మన ప్రాబ్లమే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇవి మొత్తంగా శరత్ చంద్ర గారు చెప్తున్నటువంటి విషయాలు. ఆ గ్రీన్ హైడ్రోజన్ అట్లాగే ఫ్యూయల్కి సంబంధించి వివిధ దేశాలతో ఎక్కువగా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తే భారత్ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, అట్లాగే ఆ విధంగా చేస్తేనే భారత్ మరింత ధీటుగా ప్రపంచానికి తయారవుతుందని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ దేవేందర్తో శివరామ్ కృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.